మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. మస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలని ఇదంతా చేసినట్టు లావణ్య తెలిపారు. మస్తాన్ సాయి కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే తనను కూడా ఆ కేసులో ఇరికించారని వాపోయింది. అతని వద్ద 800 నగ్న వీడియోలు పైనే ఉన్నాయని అంటున్న లావణ్యతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. వీడియోల కేసులో ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి లావణ్య కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఆమె అనేక విషయాల మీద కన్ఫ్యూజ్ అయిపోయాను, అలాగే తనకు ప్రాణహాని ఉంది, ముఖ్యంగా మస్తాన్ సాయి నుంచి కావచ్చు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా తెలియజేస్తుంది. మరి ఆమె ఏ విషయాలని కన్ఫ్యూజ్ అవుతోంది, ఆమె చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఏ అంశాల మీద రియలైజ్ అయింది, ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో ఆమె ఏ రకంగా ప్రాణహాని ఉందంటూ కూడా భయపడుతోంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో లావణ్య ఉన్నారు. అంటే ముఖ్యంగా మీరు చెప్పండి, ఏ విషయాలు అంటే మీరు చేసినటువంటి మిస్టేక్స్కు సంబంధించి ఏ విషయాల మీద మీరు రియలైజ్ అవుతున్నారు, మీరు ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేడం? మిస్టేక్ ఎప్పుడు ఇంకా రియలైజ్ అవుతున్నానంటే ఒకటండి, బహిరంగ బయటకు వచ్చి చెప్తే నాదే తప్పు అన్న వాటిల్లోని మేబీ నేనే తప్పు చేశానేమో. నా రాజ్ నాకు డే 1 చెప్పాడు నీకెందుకు అని, నేనే అందరి కోసం అందరూ అని ఆలోచించిన దానికి మెయిన్ మిస్టేక్ అండి, తప్పు నేను రియలైజ్ అవుతాను. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి ఎట్లా రావడం జరిగింది? ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల పాటు మీరు రాజ్ తరుణ్తో నేను రిలేషన్లో ఉన్నాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఆయన నివాసంలోనే ఉంటున్నానని చెప్తున్నారు. అసలు మస్తాన్ సాయి అనేటువంటి థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎట్లా వచ్చాడు, ఇప్పుడు ఏ రకంగా స్ట్రగుల్ అవుతున్నారు దీనివల్ల? యూనిట్ రెడ్డి అనే అతను పరిచయం చేశాడండి, పార్టీకి ఇన్వైట్ చేశాడు. పార్టీకి వెళ్ళాం మేమందరం. 2 years ఎగో జరిగిందండి ఆ పార్టీలో. డే 1 వీడియోతోనే స్టార్ట్ అయింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, రూమ్లో కెమెరా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ రాజ్ తరుణ్కి తెలిసినప్పటికీ, రాజ్ తరుణ్ వద్దు అని అన్నప్పటికీ నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే అతను నా పైన అటాక్ చేశాడు. అటాక్లు అన్నవి ఇప్పటికీ అవుతూనే ఉంటాయి. కానీ నేను డ్రగ్ కేసులో లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక నా రాజ్ నా దగ్గర లేకపోతే ఆ రోజు డిసైడ్ అయ్యాను, తెగించాను. ఇంకా నా మనిషినే కోల్పోయినప్పుడు ఇంకా నేను బతికుండి కూడా వేస్ట్ అని నాకు అనిపించి, మస్తాన్ సాయితో నేను మంచిగా మాట్లాడుండొచ్చు, ఇంకెవరితో అయినా మంచిగా మాట్లాడుండొచ్చు నిజం తెలుసుకోవడం కోసం నేను మాట్లాడాను, వెళ్ళాను, రిస్క్ చేశాను, హార్డ్ డిస్క్ తెచ్చాను, ఎవిడెన్స్లు తీసుకొచ్చాను. ఆ ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే కాదు, అతని క్లౌడ్ అకౌంట్స్ కానివ్వండి కొన్ని 100 ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి ఈ రోజున నేను ముందు నించున్నాను. అంటే ప్రస్తుతం మస్తాన్ సాయి నుంచి కావచ్చు, అతని యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకున్నటువంటి ప్రాణహాని ఏంటి, రేపటి రోజున ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాక పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అతను జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అతనికి పెయిడ్ బ్యాచ్ లేకపోతే అతని ఫ్రెండ్స్, రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అందరూ కూడా సేమ్ సపోర్ట్ చేస్తాడు. కానీ ప్రతి ఒక్కరికి అయినా సరే తప్పు లాగానే చూసి తప్పుని వద్దురా అని ఆపేస్తే మస్తాన్ సాయి గర్రా అన్నది అలాగే ఉంటది. లేదు మాకు దర్గా ఉంది మేము ఇలాగే చేస్తామని అరోగెంట్ గానే బిహేవ్ చేస్తే ఇంకా అది అతని ఇష్టం అండి. నేనైతే లీగల్ గా ఫైట్ చేస్తాను. అతని మిస్టేక్ అతను వాడు తప్పు, ఎవడు తప్ప రియలైజ్ అవుతాడు ఒక దగ్గర. అది రియలైజ్ అయితే అందరి జీవితాలు బాగుంటాయి. లేదు నేను మళ్ళీ ఇలాగే చేస్తాను, లేదా వెనక నుంచి చేస్తాను, వెనక ప్లాన్లు వేస్తాను అంటే అతని ఇష్టం అండి. మస్తాన్ సాయికి సంబంధించి పోలీసుల యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ట్రాప్కు గురైనటువంటి వ్యక్తిగా అసలు అతను అమ్మాయిల్ని ఎలా ట్రాప్కు గురి చేస్తుంటాడు, డ్రగ్స్ ప్రయోగం అనేది ఎట్లా జరుగుతుంటుంది, అసలు ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడి నుంచి ఎలా చేస్తుంటాడు, ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరనేది ఏం చెప్తారు మీకు తెలిసిందని బట్టి? అతనికి ఒక 4-5 మెంబర్స్ టీమ్ అయితే ఉన్నారండి. వాళ్ళు ఒక హ్యాకింగ్కి ఒక టీం వాడతారు, ఒక పర్సన్ పర్టికులర్గా కూర్చొని ఓన్లీ హ్యాకింగ్స్కే వాడతారు. మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి. వీడియోస్కి కూడా స్ట్రీమింగ్ ఒకటే అవుతుంటుంది, వీడియో ఒకటి అవుతుంది, రెడ్ ప్లే ఒకటి అవుతుంది. అవన్నీ ఎందుకు చేశారు అన్నది పోలీసులే చెప్పాలండి. నాకు చేతనంతా నేను చేసి తెలుసుకొని వచ్చాను. ఇంతకుమించి డీటెయిల్స్ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఎంత బయటికి చెప్తున్న కొద్దీ నేను అవుతున్నాను. పోలీస్ అన్నది ఒక సంస్థ, వ్యవస్థ కాబట్టి వాళ్ళు చెప్తే వాళ్ళు బాగుంటుందండి. మీరు ఆ రెడ్ ప్లే అన్నది ఏంటి అని దయచేసి మీరు వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఇప్పటికే రిస్క్లో ఉన్నాను, నేను బయటకు వచ్చి చెప్పిన దానికి రిస్క్లో ఉన్నాను. ఎందుకంటే అటు నుంచి బృందం అంతా నా మీద పడుతుంది, మస్తాన్ సాయి వాళ్ళది. దయచేసి పోలీసులు చెప్పనివ్వండి, పోలీసులు చెప్తారు. కాకపోతే రెడ్ ప్లే అన్నది ముఖ్యమైన ఇందులోదండి. రెడ్ ప్లే అండి డ్రగ్స్. దయచేసి దాని మీదగానే వెళ్ళండి. లావణ్య కాల్స్ మాట్లాడిందా, లావణ్య తప్పుడుదా, ఓకే ఒప్పుకుంటాను. లావణ్య చుట్టూ తిప్పుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పలుకుబడులు వాడుతుండొచ్చు, లావణ్య చుట్టూ తిప్పుతున్నారు. లావణ్య చుట్టూ కాకుండా రెడ్ ప్లే ఏంటిది అన్నది బయటకు వస్తే అవతల పక్క వీడియోస్ ఎవరు చూస్తున్నారో తెలియాలి, స్ట్రీమింగ్ ఎందుకు అవుతుందో తెలియాలి. సో అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయానికి వస్తే, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద అంటే తన మీద పెట్టినటువంటి కేసులను నేను వెనక్కి తీసుకుంటానే విషయం చెప్తున్నారు.
తన విషయంలో నేను చేసింది తప్పే అనే విషయం తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మీరు రాజ్ తరుణే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మరి ఇది జరుగుతుందా? ఇది జరిగేటువంటి అవకాశం ఉందా? అతను మీ దగ్గరికి రావడం ఇంత జరిగిన తర్వాత? నేను రాజ్ తరుణ్ రావాలి అని అనట్లేదండి. రాజ్ తరుణ్ పైన నేను కేసు పెట్టాను, దాన్ని కేసు వెనక్కి తీసుకుంటానని అని చెప్తున్నాను. అండ్ సారీ చెప్తున్నాను ముఖ్యంగా నేను చేసిన వాటికి కానీ మాటలకి కానీ. ఎందుకంటే నేను రాజ్ తరుణే చేశాడు నా డ్రగ్ కేసుకి అని నేను అనుకున్నాను, రాజ్ తరుణ్ అనుమానించాను. కాబట్టి నేను దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నేను ఏం చేసినా సరే నేను సరిదిద్దుకోలేని నా మిస్టేక్ అది. రాజ్ తరుణ్ తప్ప ఏమీ లేదండి, డే 1 నుంచి లేదు. నా మిస్టేక్ మాత్రమే ఉంది. నేనే అపోహపట్టాను రాజ్ తరుణ్ అని. సో అది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి ఏదైతే అతని మీద డ్రగ్స్ ప్రయోగం చేయడం కావచ్చు, అలాగే తనను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇక నుంచి ఆపాలి, లేదంటే మాత్రం తాను న్యాయపరంగా పోరాటం ముందు ఖచ్చితంగా చేస్తున్న విషయం తెలియజేస్తుంది. మరోవైపు రాజ్ తరుణ్ విషయంలో తను చేసినటువంటి మిస్టేక్స్ మీద మొత్తం కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. తన మీద పెట్టినటువంటి కేసులను కూడా వెనక్కి తీసుకుంటాను, తను వస్తాడా రాడా అనేది అటుంచితే తన కోసం ఇంకా వెయిట్ చేస్తుంటాను అనే విషయాలు మాత్రం లావణ్య తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, వౌట్ స్టూడియో.